అరెస్ట్లో కీలక అప్డేట్ ఇది. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. వంశీకి ఖైదీ నెంబర్ 7641ని కేటాయించారు. టీడీపీ కార్యకర్తను బెదిరించి కిడ్నాప్ చేసి అతన్ని చేసిన కేసును వాపసు తీసుకునే విధంగా బెదిరించారు అనే ఫిర్యాదులో వంశీని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు వంశీ సహా 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో వంశీ ఫోన్ కీలకంగా మారింది. వంశీ ఫోన్ కూడా పోలీసులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. వంశీ ఫోన్ సీజ్ చేయాలని కోర్టును పోలీసులు కోరారు. వంశీ ఫోన్ తెరిస్తే కథంతా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వంశీ దాడికి సంబంధించి అప్పుడు ఈ ఫోన్లో చాలామందితో మాట్లాడారు. ఆ తర్వాత కిడ్నాప్ చేసిన వ్యక్తిని బెదిరించి కంప్లైంట్ వాపస్ తీసుకోవడానికి వంశీ చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫోన్లో ఉన్నాయి. వంశీ ఫోన్ను సీజ్ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని కోర్టును కోరుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, వంశీ అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి? వంశీ ఫోన్ని పోలీసులు సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? కోర్టు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? వంశీ ఫోన్ని పోలీసులు తీసుకుంటే ఎటువంటి విషయాలు బయటకు వస్తాయని అనుకుంటున్నారు? వంశీని కస్టడీకి తీసుకోవాలని ఇప్పటికే పోలీసులు నిన్న కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. కస్టడీ పిటిషన్ 10 రోజులు కావాలి. దాంతోపాటు వల్లభనేని వంశీ ఫోన్ కూడా కావాలంటూ కస్టడీ పిటిషన్ని సీజ్ చేయాలంటూ కూడా కస్టడీ పిటిషన్లో పోలీసులు పేర్కొన్నారు. సోమవారం ఈ కస్టడీ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. కస్టడీకి ఇస్తారా లేదనేది సోమవారం తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఫోను అంటే వల్లభనేని వంశీ ఫోను అత్యంత కీలకంగా మారబోతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వంశీ 10వ తేదీ అంటే రిమాండ్ రిపోర్ట్లో కొన్ని ఆసక్తికర అంశాలు పోలీసులు చేర్చారు. ఎప్పటి నుంచి అసలు ఏం జరిగిందనే సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. 10వ తేదీన సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయడం, తర్వాత అతన్ని దగ్గర నుంచి బలవంతంగా హనుమాన్ జంక్షన్ తీసుకువెళ్ళి అక్కడ సంతకం పెట్టించుకోవడం, తర్వాత వాళ్లే కోర్టుకు అంటే వంశీ అనుచరులు 4 అరెస్ట్ అయ్యారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి సంతకం పెట్టించుకుని తర్వాత కోర్టుకు తీసుకువెళ్ళి అక్కడ అఫిడవిట్ ఇచ్చే విధంగా అంతా చేశారనేది ప్రధాన అభియోగం. దానికి సంబంధించినటువంటి విషయంలో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలని కూడా వల్లభనేని వంశీ ఫోన్లో ఉంటాయనేది ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా పోలీసులు ఆ ఫోన్ సీజ్ చేస్తే కనుక పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే 13వ తేదీ ఉదయం 6 గంటలకి పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో వల్లభనేని అరెస్టు చేసే ముందు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్తో పాటు కొడాలి నాని మందితో వంశీ మాట్లాడినట్టు తెలుస్తుంది. 10 నిమిషాల టైం కావాలి తనకంటూ ఆయన లోపలికి వెళ్ళి వాళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అంతకుముందు 2 రోజుల ముందు జగన్తో వంశీ తాడేపల్లి వచ్చి భేటీ అయ్యి మళ్ళీ హైదరాబాద్ కూడా వెళ్ళిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాల్ డేటా, ఆయన ఏం మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ముఖ్యంగా సత్యవర్ధన్ కిడ్నాప్ చేయడానికి నేరుగా వల్లభనేని వంశీ ఏం స్కెచ్ వేశారని సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు వాళ్ళ కాల్ డేటా ఆధారంగా బయటకు తీర్చుకొని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఫోన్ కూడా సీజ్ చేయాలని కస్టడీ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. సోమవారం విచారణ తర్వాత కస్టడీ పిటిషన్ కస్టడీకి ఇస్తారా లేకపోతే ఫోన్ సంబంధించినటువంటి వివరాలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం 2వ రోజు వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైలు ఉన్నారు. కొన్ని అంటే సబ్ జైల్లో కొంత అక్కడ అధికారుల మీద వంశీ కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ జైలు వాతావరణం బాగాలేదు, బారెక్ బాగాలేదు, అదేవిధంగా బాత్రూమ్ బాగాలేదంటూ కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం ఆయన భార్య ఆయనకి వెళ్ళి ములాఖాత్ ఆయన కలిసింది. అయితే వచ్చే మంగళవారం బుధవారం జగన్ కూడా వంశీని కలిసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత వంశీని జగన్ పరామర్శిస్తారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 7641 నెంబర్ని వంశీ కేటాయించారు. అయితే నిన్న రాత్రి కూడా ఒక హైడ్రామా నడిచింది. నెల్లూరు జైలుకి వల్లభనేని వంశీని తరలించబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో అక్కడికి తరలిస్తారని అని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి అలాంటిది ఏం జరగలేదు. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. ముఖ్యంగా కస్టడీ తీసుకున్న తర్వాత కస్టడీ కనుక ఇస్తే కనుక కస్టడీలో పూర్తి సమాచారాన్ని వల్లభనేని వంశీ ద్వారా రాబట్టవచ్చు అనేది ప్రధానంగా పోలీసులు భావిస్తున్నారు. దానికి అనుగుణంగా కస్టడీ పిటిషన్ కూడా వేయడం జరిగింది. మరోవైపు నిన్న సాయంత్రం మరో 2 కూడా అరెస్టు చేసి వాళ్ళని కూడా
కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకి అయితే పంపడం జరిగింది. మొత్తం వంశీతో పాటు నలుగురిని ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ చేశారు. మరో నలుగురిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమన్నప్పటికీ వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించిన విషయంలో కస్టడీ పిటిషన్కి ఇస్తే కనుక, కస్టడీ పిటిషన్ కోర్టు అనుమతిస్తే కనుక కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆయన ఎవరెవరితో మాట్లాడారు, ఈ కేసులో ఆయన ఎలాంటి డైరెక్షన్ ఇచ్చి కేసు వెనక్కి, అంటే ఆయన మీద పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, సత్యవర్ధన్ పెట్టినటువంటి కేసును వెనక్కి తీసుకునేలాగా ఏం ప్రణాళికలు సిద్ధం చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరి డైరెక్షన్ ద్వారా జరిగిందనే సమాచారం బయటకు వస్తుందని పోలీసులు అయితే భావిస్తున్నారు. రోహిత్, రైట్. అంటే మిగిలిన నలుగురు కూడా ఎక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది, వాళ్ళ పాత్ర ఇందులో ఈ కేసులో ఏ విధంగా ఉంది అని పోలీసులు భావిస్తున్నారు? ఖచ్చితంగా మొత్తం వల్లభనేని వంశీతో పాటు మరో 8 మంది ఈ కేసులో కీలకంగా ఉన్నారు. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి ఇంటి దగ్గర నుంచి బలవంతంగా తీసుకెళ్ళి దగ్గర నుంచి తర్వాత సంతకం చేయించడం, తర్వాత ఆ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో జడ్జి ముందు తీసుకువెళ్ళి అఫిడవిట్ ఇవ్వడం, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు, బలవంతంగా ఇరిగించారు, ఈ కేసు వాపసు తీసుకుంటున్నాను, తనకి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని చెప్పించడం, ఇవన్నీ కూడా ఒక 8 మంది ఆధ్వర్యంలో జరిగింది. ఆ 8 మందే కీలక సూత్రధారులుగా ఉన్నారనేది పోలీసులు భావిస్తున్నారు. వంశీ అనుచరులుగా ఉన్న 8 మంది వంశీ డైరెక్షన్లోనే పనిచేశారు. ఆ 8 మందితో పాటు మరికొంతమంది సహకరించారు. కానీ ప్రధాన ముద్దాయిలుగా ఈ 8 మందిని మాత్రమే పోలీసులు చేర్చారు. వంశీతో పాటు 8 మందిని చేర్చారు. కాబట్టి వాళ్ళు ప్రస్తుతానికి వంశీతో సహా 9 అరెస్ట్ అయి ఉన్నారు. మిగతా ముగ్గురు కోసం ప్రస్తుతం అయితే పోలీసులు గాలిస్తున్న వారిని కూడా ఈ రోజు లేదా రేపు అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. రోహిత్, రైట్. రాజేష్, విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీకి 7641 నెంబర్ను కేటాయించారు. టీడీపీ కార్యకర్తను బెదిరించి కిడ్నాప్ చేసి తనతో కేసు వాపసు తీసుకునే విధంగా చేసిన కేసులో వంశీతో పాటు మరో 3 అరెస్ట్ చేశారు. ఇంకో 9 కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో వంశీ ఫోన్ కీలకంగా మారుతోంది. వంశీ ఫోన్ను సీజ్ చేయాలని పోలీసులు భావిస్తూ ఉన్నారు. వంశీ ఫోన్ తెరిస్తే చాలా కథంతా బయటకు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఫాల్స్ కేసు కదా, మీకు తెలుసు కదా, ఫాల్స్ కేసు కదా. నేను కాదు, అందరూ అలాగే చూస్తున్నాం, ఎవరైనా కూడా. బికాజ్ ఇవన్నీ ఏం పర్ఫెక్ట్ గా అనిపించట్లేదు, అన్ని చాలా డిఫరెంట్ గా అనిపిస్తా ఉంది. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఏంటి ఎఫ్ఐఆర్, అప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అసలు మాకేం తెలియదు. ఇప్పుడేమో సడన్ గా మనం ఫిజికల్ థ్రెట్ ఉంది అని చెప్పారు. అట్లా అక్కడ పోలీస్ స్టేషన్లో మిస్బిహేవ్ చేశారు, ఆయన్ని సెల్లో పెట్టారు పోలీస్ స్టేషన్లో 5 hours డస్ట్లో ఉంచారు. ఈజ్ కఫింగ్. ఇప్పుడు కూడా ఆయన దగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ట్యాబ్లెట్ ఇచ్చాను. నాకు మ్యాజిస్ట్రేట్ కావాలి, ఫిజికల్ థ్రెట్ ఉందని ఆయన చెప్పారు. మ్యాజిస్ట్రేట్కి చెప్పారు, నాకు 2 అడ్వకేట్ కావాలని కూడా చెప్పారు. మరి ఇప్పుడు రిమాండ్ ఫర్ 2 weeks ఇచ్చారు. దట్ ఈస్ స్టిల్ 25th ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలీదు. ఆయన తీసుకెళ్లారు మరి. కేసు వివరాలు అని చెప్పారంటే మధ్యాహ్నం వరకు కూడా కేసు వివరాలు ఎందుకు అరెస్ట్ చేసాం ఏంటనేది ఏం చెప్పలేదు. మధ్యాహ్నం వరకు కాదు, ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళే వరకు కూడా ఏం చెప్పలేదు. ఆయన తీసుకెళ్లారు లోపల. ఇట్ వాజ్ నాట్ ఓపెన్ కోర్ట్. ఆయన లోపల తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ దగ్గర ముందు మన వాళ్ళ 3 అడ్వకేట్, సెలెక్టెడ్ అడ్వకేట్స్ మాత్రమే పంపించారు లోపలికి, సీనియర్ అడ్వకేట్స్ అంతే. నాకు అనిపించడం కాదు, బట్ ఎవ్రీవన్ షుడ్ థింక్ కదా. ఇదంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. అంటే అన్నీ ఐ మీన్ లా ప్రకారము అలా వెళ్లకుండా ఏదో డిఫరెంట్గా కన్ఫ్యూజన్గా సంథింగ్ కావాలనే చేస్తున్నట్లుగా. అంటే రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి కదా న్యాచురల్గా. అవన్నీ నాకు తెలియదండి, అది అసలు చెప్పే అవసరం లేదు, అవన్నీ నాకు తెలీదు. బట్ ఇది ఏదైనా కూడా వీ హ్యావ్ టు వెయిట్ అంతే.
లా ఆఫ్ ఇప్పుడు మనం ఎంత చేసినా చేయకపోయినా ఎప్పుడో ఒక ట్రూత్ బయటకు వస్తుంది. లా ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంది. మనం ఏం చేసి చెప్పినా న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది కదా, నేచర్ చూస్తూ ఉంటుంది అంతా. సో విల్ వెయిట్ ఫర్ దాట్. తెలియదండి, ఏం చెప్పండి. సతీమణిగా మీరు ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు? ఎలాంటి ఫైట్ యుల్ సీ, బికాస్ ఇది ఫస్ట్ టైం అని చెప్పాను కదా నేను బయటికి రావడం, మీకు అందరికీ తెలుసు. సో ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.